గూగుల్ యాప్స్ డైలీ యూజ్ చేస్తున్నాం, కానీ వాటిని పవర్ఫుల్గా యూజ్ చేస్తున్నామా? సెర్చ్, క్లోజ్, యూట్యూబ్, స్క్రోల్, ఇంతే యూసేజ్ ఉంటే గూగుల్ జెన్యున్ టూల్స్ వేస్ట్ అవుతున్నాయి. ఈ రోజు మీ ఫోన్లో ఆల్రెడీ ఉన్న హిడెన్ గూగుల్ ఫీచర్స్ అన్లాక్ చేద్దాం. Let's begin the show. Hey guys, welcome back to Ganetic Telugu. Myself Ganesh. Without any further delay, let's get start our video. గూగుల్ యాప్స్ ఫ్రీ, కానీ ఫీచర్స్ మాత్రం ప్రీమియం లెవెల్లో ఉన్నాయి. కరెక్ట్ గా యూజ్ చేస్తే మీ ఫోన్ = స్మార్ట్ అసిస్టెంట్ గా మార్చుకోవచ్చు. సో ఇప్పుడు టాప్ హిడెన్ ఫీచర్స్ చూద్దాం. సో ఇందులో ఫస్ట్ అప్లికేషన్ ఏంటంటే గూగుల్ లెన్స్. దీన్ని ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేసినట్లయితే లెన్స్ ఐకాన్ క్లిక్ చేయండి. ఆబ్జెక్ట్ ని స్కాన్ చేసుకోవచ్చు, టెక్స్ట్ స్కాన్ చేసుకోవచ్చు, కానీ కాపీ చేసుకోవచ్చు, లాంగ్వేజ్ ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు, అలాగే బుక్ ని సమ్మరీ కింద చేంజ్ చేసుకోవచ్చు, ప్రొడక్ట్స్ ని ప్రైస్ చెక్ చేసుకోవచ్చు, నోట్స్ ని డిజిటల్ టెక్స్ట్ కింద చేంజ్ చేసుకోవచ్చు. టైపింగ్ ఎందుకు, స్కాన్ చేస్తే రెడీ ఇన్ఫో మీ ముందు ఉంటుంది కదా. స్టడీ ప్లస్ డైలీ టాస్క్ సూపర్ ఈజీ అవుతుంది. సో వెంటనే గూగుల్ లెన్స్ ని ఇన్స్టాల్ చేసుకోండి. సెకండ్ ఫీచర్ వాయిస్ టైపింగ్. లేజీ పీపుల్ కి బెస్ట్ ఫ్రెండ్. ఎలా ఎనేబుల్ చేయాలంటే కీబోర్డ్ ఓపెన్ చేయండి, మైక్ ఐకాన్ ని క్లిక్ చేయండి. క్లియర్లీ ఆటోమేటికల్లీ టెక్స్ట్ కన్వర్ట్ అవుతుంది. చాలా మంది తెలిసే ఉంటుంది అనుకోండి, సో తెలియని వాళ్ళ గురించి చెప్తున్నా. కీబోర్డ్ సెట్టింగ్స్ ఓపెన్ చేయండి, వాయిస్ టైపింగ్ ఆన్ చేయండి. ప్రో టిప్ ఏంటంటే ఇంగ్లీష్ ప్లస్ తెలుగు మిక్స్ కూడా వర్క్ అవుతుంది. టైపింగ్ స్పీడ్ స్లోగా, టాక్ ఫాస్ట్, ఫోన్ టైప్ చేస్తుంది. టైం సేవ్, టైపింగ్ ఎఫెక్ట్ 0. సో ఈ విధంగా మీరు మీ వాయిస్ టైపింగ్ ఎనేబుల్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. థర్డ్ ఫీచర్ ఫైండ్ మై డివైస్. మీ మొబైల్ ఫోన్ పోయినప్పుడు ఇది సేవియర్ గా పనిచేస్తుంది. ఎలా సెట్ చేసుకోవాలంటే సెట్టింగ్స్ ఓపెన్ చేయండి, గూగుల్ యాప్స్ అన్ని ఓపెన్ చేయండి. సెక్యూరిటీలోకి వెళ్ళిన తర్వాత ఫైండ్ మై డివైస్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకొని దాన్ని ఆన్ చేసుకోండి. లొకేషన్ ఆన్ లో ఉండాలి. ఫోన్ లాస్ట్ అయితే ట్రాక్ చేయొచ్చు. రిమోట్ లాక్ ఆప్షన్ కూడా ఆన్ చేసుకోండి. డేటా ఇంక్రీజ్ చేయొచ్చు. ఫోన్ లాస్ట్ అయితే పానిక్, ఇది ఆన్ ఉంటే కంట్రోల్ చేసుకోవచ్చు. సెక్యూరిటీ లెవెల్ ఇంక్రీజ్, పీస్ ఆఫ్ మైండ్. ఇప్పుడు మన మొబైల్ పోయినా ట్రాక్ చేసుకోవచ్చు అనే హోప్ వస్తుంది. నెక్స్ట్ ఫీచర్ గూగుల్ ఫొటోస్ బ్యాకప్. మెమరీ సేఫ్ గా ఉండాలి కదా, ఎలా ఎనేబుల్ చేయాలో చెప్తాను చూడండి. ఫోటో సేఫ్టీ, మెమరీ సేఫ్ గా ఉండాలి కదా. సో గూగుల్ ఫొటోస్ ఓపెన్ చేయండి, ప్రొఫైల్ ఐకాన్ ని క్లిక్ చేసుకోండి, బ్యాకప్ ఆప్షన్ ని ఆన్ చేసుకోండి, క్వాలిటీ సెలెక్ట్ చేయండి. వైఫై ఓన్లీ బ్యాకప్ ఆన్ చేయండి. స్టోరేజ్ సేవర్ మోడ్ యూస్ చేయండి. ఫోన్ డ్యామేజ్ అయితే ఫొటోస్ గాన్, బ్యాకప్ ఉంటే సేఫ్. సో ఇప్పుడు మీరు మీ ఫొటోస్ ని, మెమరీస్ ని మీ మొబైల్లోనే కాకుండా మీ మెయిల్ ఐడి తెలుసున్నట్లయితే ఏ మొబైల్లో అయినా డౌన్లోడ్ చేసి యూజ్ చేసుకోవచ్చు. ఆల్ ఫొటోస్ క్లౌడ్ లో సేఫ్. నెక్స్ట్ ఫీచర్ గూగుల్ అసిస్టెంట్ షార్ట్ కట్స్. వాయిస్ కంట్రోల్ ఎనేబుల్, లేజీ ప్రో మోడ్ యాక్టివేటెడ్. ఎలా యూజ్ చేయాలంటే హే గూగుల్ అనండి, అసిస్టెంట్ ఓపెన్ అవుతుంది. కమెంట్స్ ఇవ్వండి, సెట్ అలారం 6 PM, ఓపెన్ యూట్యూబ్, కాల్ ఏ ఫ్రెండ్. ఈ విధంగా చాలా రకాలుగా మీరు మీ వాయిస్ తో అసిస్ట్ చేసుకోవచ్చు. ఇది మీకు వర్క్ అవ్వనట్లయితే సెట్టింగ్స్ ఓపెన్ చేయండి, అసిస్టెంట్ ఓపెన్ చేయండి, వాయిస్ మ్యాచ్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి, మీ వాయిస్ ఇవ్వండి. నెక్స్ట్ హే గూగుల్ అని చెప్పినట్లయితే ఖచ్చితంగా ఆన్ అవుతుంది. మాన్యువల్ పని ఎందుకు అసిస్టెంట్ ఉన్నప్పుడు. సో హ్యాండ్స్ ఫ్రీ కంట్రోల్, స్మార్ట్ ఎక్స్పీరియన్స్. ఈ హిడెన్ గూగుల్ ఫీచర్స్ యూజ్ చేస్తే టైం సేవ్ అవుతుంది, టాస్క్ ఈజీ అవుతుంది, ఫోన్ స్మార్ట్ అసిస్టెంట్ అవుతుంది. సింపుల్ గా చెప్పాలంటే నార్మల్ యూజర్ స్మార్ట్ యూజర్ గా మారుతారు. ఈ ఫీచర్స్ లో మీకు ఇంతకు ముందు తెలిసింది ఏమైనా ఉందా, ఇప్పుడు తెలుసుకున్నది ఏమైనా ఉందా, కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి, నేను కూడా తెలుసుకుంటాను. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ గా అనిపిస్తే వీడియోకి లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ గురించి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరో ఇన్ఫర్మేటివ్ టాపిక్ తో ముందుకు వస్తాను. అప్పటి వరకు నేను మీ గణేష్, సైనింగ్ ఆఫ్. జై హింద్.